క్రీస్తులాడు మన ప్రభువైన యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొక ఆదివారం దినాన దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చాలా మంది వారి యొక్క జీవితంలో వారి విలువ తెలియక చాలా మంది వారి జీవితాలను ఆర్పివేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధ దినాన నీవు ఆలోచన చేయాల్సింది ఒకటి ఉన్నది. అదేమిటంటే, నిన్ను నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వెలపెట్టి కొని ఉన్నాడు. ఎలాంటి వెలపెట్టి కొని ఉన్నాడంటే, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని చివరి రక్త బిందువు వరకు నీ కొరకు ధారపోసి నీకు వెల హెచ్చించి, ఆయన నీ భారాన్ని, నీ పాపమును, నా పాపమును, మనందరి పాప శాప భారములన్నిటిని మోసుకుని ఆయన మనందరికీ విడుదల కలగజేసి నడుపుతోని బిడ్డలారా, ఆలోచన చేసి ఉన్నావా? నీవు విలువ పెట్టి కొనబడిన దానవని నువ్వు ఎప్పుడు గ్రహించుతావంటే, నీవు ఒక విలువైన పాత్రగా నిన్ను నువ్వు గుర్తించినప్పుడే. మనం ఏదైనా ఒక వస్తువును కొనినప్పుడు ఆ వస్తువు యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే, దాన్ని వెలపెట్టి దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, దాన్ని శ్రమించి కష్టపడి కొన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఉచితంగా వచ్చినటువంటి దేవుని యొక్క మహాకృపను ఈరోజు నీవు ఉచితంగా వచ్చినటువంటి దేవుని యొక్క మహాకృపను ఈరోజు నీవు పోగొడుతున్నావేమో. నీ యొక్క ఆలోచన బట్టి, నీ తలపులు బట్టి ప్రభుకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావేమో. దేవాది దేవుడు సెలవిస్తుంటున్నాడు, మీరందరూ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులు దాసులు కాకుడి. పాపములకు, ఈ లోకంలో ఉన్నటువంటి శాపములకు, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వారికి మీరు దాసులు కాకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నిజంగా ఈరోజు దేవాది దేవుడు మనలందరినీ విలువ పెట్టి కొనబడినటువంటి మనము మన దేహంతో దేవుని మహిమపరచాలి. చాలా మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈ దేహం దేవుడిచ్చినటువంటి ఆలయమని, ఇందులో ప్రభు నివసించుటకు ఆశపడుతున్నాడని గుర్తించక ఈ విలువ పెట్టినటువంటి ఈ దేహాన్ని చాలా మంది పాడు చేస్తుంటున్నారు. ఒకవేళ నీవు కూడా లోకరీత్యా అనేకమైన చెడ్డ కార్యక్రమాల చేత, చెడ్డ అలవాట్ల చేత ఈ దేహాన్ని పాడు చేస్తున్నావేమో. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఈ విలువ పెట్టి కొనబడిన ఈ సుందరమైన దేహాన్ని నువ్వు వెలపెట్టి కొనాలంటే ఎన్నో లక్షలు నీ ఆస్తిపాస్తులు అమ్మినా కూడా కొనలేవు. నీ తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుకను కూడా నువ్వు మరలా పుట్టించలేవు, తెల్లగా చేయలేవు, నల్లగాను కూడా చేయలేవు. కాబట్టి ఒకే ఒక విషయాన్ని గమనించాలి, వెలపెట్టి కొనబడినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆ ప్రభుకి నీవు మహిమకరంగా బ్రతకాలని, ఆ ప్రభుని నువ్వు మహిమపరిచేటువంటి బ్రతకాలని దేవుడు ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సమయం ప్రభు సమయం కనుక దేవుని మందిరంలో చేరి ప్రభు సన్నిధానంలో ఆయన స్తుతించు, ఆరాధించు. కాబట్టి ఈ దిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.